ఎగ్జాక్ట్గా 100కి 100% సార్. మనం కమెంట్లు చేయడానికి, లైక్లు చేయడానికి ఈ ఒక్క ఫోన్ ఇసురు పారేసి కష్టపడి పని చేసుకుని మన ఇల్లు, మన వాకిలి, మన అమ్మ, మన నాన్న, మన కుటుంబం, ఆ తర్వాత దేశం అనుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అదే కాకుండా ఫోనుల్లో 24 గంటలు సమయాన్ని వృధా చేసేసి మెయిన్ యువత సార్, మెయిన్ టీనేజర్స్ 24 గంటలు ఇన్స్టాగ్రాముల్లోనే, 24 గంటలు ఇన్స్టాగ్రామ్లోనే లైక్, కమెంట్, ఇది అదే పెద్ద జీవితం. అందుకు దానితో బెట్టింగ్ యాప్ ఎవడిస్తారా, గివేవే ఫ్రీగా ఎవరిస్తారా, ఫ్రీ ఐఫోన్, ఫ్రీ మొబైల్, ఫ్రీ ఏది ఫ్రీగా ఇస్తారా, ఫ్రీగా ఏది ఇస్తారా అక్కడికి వెళ్తాం. ఫస్ట్ లైక్లు, కమెంట్లు చేయమంటారు, చేసేస్తారు అంతే. ఆ టీనేజర్ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్తోనే అన్ని వచ్చేయాలి. మొత్తం వారికి డబ్బులు, కార్లు, ఇల్లులు, వాకిళ్ళు అన్ని ఆ ఫోన్తోనే వచ్చారు. నేను ప్రతి ఆదివారం టీనేజర్స్ తో మాట్లాడుతున్నాను సార్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మాకు 10,000 కావాలి, ఎవరిస్తారు? మా అమ్మ ఇవ్వదు, మా నాన్న ఇవ్వదు, మాకున్న ఏకైక ఆప్షన్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు సార్. ఇది ఎంత వరకు న్యాయం చెప్పండి? దారుణం కదా, దారుణం కదా. ఇప్పుడు ఒకరితో అయితే అనుకోవడానికి నేను ప్రతి సండే 3 గంటలు లైవ్ లో మాట్లాడుతున్నాను. అసలు పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందని ఇప్పటికి 3 గంటలు 3 సార్లు మాట్లాడి 9 గంటలు. 9 గంటల్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఇది. అంటే పీపుల్ మనం చెప్పడం క్రియేటర్ సైడ్, సోషల్ మీడియా అది కాదు, పబ్లిక్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా కావాలి కదా. ట్రూ. అంటే ఈజీ మనీ కోసం ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు పేరెంట్స్ ఎవరు కాబట్టి. అంతే, ఇంకే ఆప్షన్ లేదు. ఒక్క ఫోన్ తోని కార్లు, ఇల్లులు, వాకిళ్ళు, ఐశ్వర్యం మొత్తం అంతా అన్ని వచ్చేయాలి. ఏం పని చేయకూడదు, జస్ట్ ఫోన్ లోనే అన్ని వచ్చేయాలి అంతే. ఈ మధ్య ఉందిలేండి, నిన్న మొన్న ఒక సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సరు సడన్గా తన ఇన్స్టాలో ఫాలోవర్స్ తగ్గిపోయారని సూసైడ్ చేసుకుంది. ఎంత దారుణంగా డిజిటల్ మీడియాకి ఎంత దారుణంగా ఎడిక్ట్ అయ్యారు. ప్రపంచం రియాలిటీని మర్చిపోయి భ్రమల్లో బతుకుతున్నారు. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, నా విషయం చెప్తున్నాను సార్. నేను ఎదిగే క్రమంలో ఈ ఫోన్ని ఇసిరేసాను సార్. 2014 నుంచి 2020 వరకు ప్రపంచంలో ఏం జరిగిందో నాకు తెలియదు సార్. అసలు ఏం జరిగిందో. అమెరికా వెళ్ళిపోయాను, అక్కడ బాత్రూంలో కొడుక్కున్నాను, అదొకటే నాకు గుర్తుంది అంతే. ఇంటికి రావడం, ఒక 1 నెల రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ అమెరికా వెళ్ళడం, బాత్రూంలో కడగడం, మళ్ళీ ఇంటికి రావడం, 1 నెల రోజులు రెస్ట్ తీసుకోవడం, అమెరికా వెళ్ళడం. అలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. 6 సంవత్సరాల్లో కష్టపడిన డబ్బులతో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాను సార్. ఈ క్రమంలో ప్రపంచం ఏమైపోయిందో తెలియదు, ఎమ్మెల్యే ఎవడో తెలియదు, సీఎం ఎవడో తెలియదు, ఏ సినిమాలు వచ్చాయో ఏమీ తెలియదు. కష్టం కష్టం కష్టం. నా ఇల్లు, నా వాకిలి, మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న బాగుండాలని 6 సంవత్సరాలు ఏం కాకుండా కష్టపడ్డాను సార్. మళ్ళీ కరోనా వచ్చింది, మళ్ళీ లైఫ్ బ్యాక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ కరోనా దగ్గర నుంచి మళ్ళీ 2020 నుంచి మళ్ళీ 2023 వరకు మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియదు సార్. సినిమా కూడా చూడలేదు, ఓన్లీ యూట్యూబ్. అప్పుడు మళ్ళీ యూట్యూబ్ కష్టాలు, యూట్యూబ్ లో నిలదొక్కుకోవాలి. 3 సంవత్సరాలు ఏ రోజు వదలకుండా వీడియో చేశాను సార్. కూర్చొని వీడియో కాదు, రోజు ట్రావెలింగ్ వీడియో. 3 సంవత్సరాలు డే టు టైమ్ ఉన్న హాస్టల్తో సహా, డే టు టైంతో సహా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాయి. ఇంకా అడగక్కలే. ఇంక సుఖపడతాము, ఎంజాయ్ చేద్దాం, కష్టపడతాం అనేసి ఈ బెట్టింగ్ యాప్లు పోవాలి. ఇదే సార్ లాస్ట్. ఇంక నేను చెయ్యను. ఈ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అవతల ప్రాణాలు పోతున్నా, ప్రాణాలు లేచిపోతున్నా నాకు అనవసరం, నా వల్ల కాదు, చాలా కష్టం. ఎందుకు అంత టైర్డ్ అయిపోయారా?